నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారాంతపు సంత వేలంపాట ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడింది. ప్రతి మంగళవారం జరిగే ఎడపల్లి వారాంతపు సంత నిర్వహణ హక్కుల కోసం నిర్వహించిన ఈ వేలంపాటలో మొత్తం 9 మంది సభ్యులు పాల్గొన్నారు. పోటీ ఉత్కంఠభరితంగా సాగగా ఎడపల్లి గ్రామానికి చెందిన మన్నూరు మోహన్ అత్యధికంగా 8.24 లక్షలు పలికి సంత నిర్వహణ హక్కులను దక్కించుకున్నారు. గతేడాది ఇదే సంత వేలం 7.40 లక్షలకు ముగియగా ఈసారి మరింత ఎక్కువ మొత్తానికి వేలం పూర్తి కావడం గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయం తీసుకొచ్చింది. సందర్భంగా సర్పంచ్ కందగట్ల రామచందర్ మాట్లాడుతూ వేలం పాట ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగిసిందని, వేలంలో వచ్చిన ఆదాయాన్ని గ్రామ పంచాయతీ అభివృద్ధికి వినియోగం చేస్తామని, వేలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వేలం దక్కించుకున్న వ్యక్తికి గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మీరు గ్రామ పంచాయతీ సహకరించండి, తప్పకుండా మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చూస్తామని మేము హామీ ఇస్తామని. సర్కారు వారి మాట 5,92,000 రూపాయలు ఉంది. మన గ్రామ పంచాయతీ నుంచి 5 గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీల్లో ఏదైతే వారాంతపు సంతలు వేలంపాట నిర్వహిస్తూ ఉంటారో అందులో భాగంగా ఈరోజు ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎడపల్లి పైబజార్ను వేలంపాట వేయడం జరిగింది. వేలంపాటలో 8,24,000 రూపాయలకు ఎడపల్లి గ్రామానికి చెందినటువంటి మన్నూరు మోహన్ గారు ఈ వేలంపాటను పాడడం జరిగింది. ఈ వేలంపాట ద్వారా వచ్చే డబ్బులను గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తూ ఈ గ్రామ అభివృద్ధిలో ఈ వేలంపాట యొక్క పైబజార్ యొక్క అమౌంట్ ఏదైతే డబ్బులున్నాయో వాటిని వెచ్చించడం జరుగుతుంది. ఈ ప్రధాన ఆదాయము గ్రామ పంచాయతీకి ఈ వేలంపాటలో పాల్గొన్నటువంటి అభ్యర్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే గ్రామ పంచాయతీ పరిధిలోని పైబజార్ దక్కించుకున్న వారికి గ్రామ పంచాయతీ ఎప్పుడు అండగా ఉంటుందని, వారికి ఏ సమస్య వచ్చినా ముందుంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.